డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏపీ పాలిసెట్ సెట్ బి అన్నమాట. ఇది 2024 క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇందులో మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 30, మొత్తం మీద 150 ఉంటాయి. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 50, 40, 30 ఓకేనా. 2 అవర్స్లో మనం అటెంప్ట్ చేయాలన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ ఫిజిక్స్ చెప్తా మీకు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, అంటే 51 అనమాట. ఇఫ్ ఆర్ ఈస్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఆఫ్ లెంగ్త్ ఎల్, దెన్. ఈ క్వశ్చన్ మీకు తెలిసిందేను. మీరు ఎలక్ట్రిసిటీలో ఏ నేర్చుకున్నారంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనే ఫార్ములా నేర్చుకున్నారు. రెసిస్టెన్స్ అనేది లెంగ్త్ మీద, తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద, తర్వాత నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కదా. మరి ఈ ప్రకారం కనుక చూసుకుంటే రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే 2. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 కరెంట్స్ 3 మిల్లీ యాంపియర్ అండ్ 5 మిల్లీ యాంపియర్ ఆర్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ది జంక్షన్. ఈ రెండు కరెంట్లు జంక్షన్ వైపు వెళ్తున్నాయి. ఇక్కడ ఒక 3 కరెంట్స్ 1 మిల్లీ యాంపియర్, 1.5 మిల్లీ యాంపియర్ అండ్ ఎక్స్ ఆర్ ఫ్లోయింగ్ అవే. ఇవేమో జంక్షన్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఎక్స్ ఎంత అని అడిగాడు. మీకు కిర్కాఫ్స్ ఫస్ట్ లా తెలుసు. ఆ కిర్కాఫ్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే జంక్షన్ వైపు వెళ్ళే కరెంట్స్ యొక్క మొత్తము, సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ నుంచి బయటికి వెళ్ళే కరెంట్స్ మొత్తము అని మనం చదువుకున్నాం. ఆ రకంగా చూస్తే జంక్షన్ వైపు వెళ్ళే కరెంట్స్ మొత్తం ఎంత, 3 + 5 ఈజ్ ఈక్వల్ టు జంక్షన్ నుంచి వెళ్ళేది 1 + 1.5 + ఎక్స్ అవుతుంది. అప్పుడు 8 ఈజ్ ఈక్వల్ 2.5 + ఎక్స్ అనమాట. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 8 - 2.5 కదా, 5.5. సో మన ఆన్సర్ ఎంత అంటే 5.5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 అనమాట. ఇది రాంగ్, సరిగ్గా చేయలేదు కదా, మీరు చేసుకోండి. ఇదేంటిది, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇంత వస్తుందా. నెక్స్ట్ క్వశ్చన్, 1 టెస్లా అంటే 1 వెబర్ పర్ మీటర్ స్క్వేర్. టెస్లా అనేది దేనికి యూనిట్, బీకి కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి ఈజ్ ఈక్వల్ టు 5/a అని మీకు తెలుసు. 5 ఏమో వెబర్ బై మీటర్ స్క్వేర్, కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది టెస్లా. నెక్స్ట్ క్వశ్చన్ 54. The phenomenon of electromagnetic induction involves in the process of charging a body. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మీరు కనుక చదువుకున్నట్టయితే ఇండ్యూస్డ్ కరెంటుని ప్రొడ్యూస్ చేసే దగ్గర వస్తుందన్నమాట ఇది. కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఇండ్యూస్డ్ కరెంటు. ఈ హీటింగ్ ఏ కాయిల్ అనేది ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ యొక్క హీటింగ్ ఎఫెక్ట్ ఇది, అంతేనా. ఇది ప్రివెంటింగ్ డ్యామేజ్ డ్యూ టు ఓవర్లోడ్ నుంచి వచ్చేదాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఫ్యూజ్ అనే వైర్ని యూజ్ చేస్తాం. ఛార్జింగ్ ఏ బాడీ, ఒక బాడీని ఛార్జింగ్ చేయటాన్ని ఎలక్ట్రిఫికేషన్ అంటారు. ఇవన్నీ దీనికి సంబంధించినవి కాదు. మన ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 54. If delta phi and delta t are the charge in magnetic flux and the time respectively, then the induced EMF ante E is equal to induced EMF E is equal to minus delta phi by delta t లేకపోతే d phi by dt. కాబట్టి ఆన్సరు ఇది. మైనస్ కూడా ఉండాలి, ఎందుకంటే లెంజిలా ప్రకారం ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పింది. సో అది ఉందేమో చూద్దాం, లేకపోతే ఒకటో ఆప్షన్ పెడదాం. కాబట్టి మొదటి ఆప్షనే కరెక్ట్. ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఫై బై డెల్టా టీ. డైరెక్షన్ కూడా దృష్టిలో పెట్టుకుంటే మైనస్ కూడా పెట్టాలి. నెక్స్ట్ పాయింట్, ఏ ఫ్రీ సస్పెండెడ్ నీడిల్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ కంపాస్ కమ్స్ టు రెస్ట్ అలాంగ్ ది జియోగ్రఫిక్ డైరెక్షన్. ఇట్ పాయింట్స్ ఎర్త్ నార్త్ సౌత్ డైరెక్షనే కదా. ఒక కంపాస్ నీడిల్ ఎప్పుడు ఏ డైరెక్షన్ చూపిస్తుంది, ఎర్త్ నార్త్ సౌత్ డైరెక్షనే చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ గా, సారీ, నార్త్ సౌత్ డైరెక్షన్ ఇది.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. An increase in the magnetic flux through a coil of 100 turns in 0.1 seconds is 0.001 Weber. The magnetic flux density అడుగుంటాడు, అదేనా. ఇదే ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అడిగాడు. మీకు తెలుసు, ఇప్పుడే చెప్పాను నేను ఏమనంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ డెల్టా ఫై బై డెల్టా టీ అని చెప్పుకున్నాం మనం. ఇదే కదా ఫారడేస్ లా. ఒకవేళ కనుక ఎన్ టర్న్స్, ఎన్ చుట్లు కనుక ఉన్నట్టయితే ఇలా రాయాలి, ఒక చుట్టే ఉంటే డెల్టా ఫై బై డెల్టా టీ. ఆ ప్రకారం మైనస్ అనేది డైరెక్షన్ కోసమే, డైరెక్షన్ విషయం ఇక్కడ పని లేదు కాబట్టి పక్కన పెట్టండి. ఎన్ని టర్న్స్ ఉన్నాయి? 100 కాబట్టి 100 ఇంటూ డెల్టా ఫై అంటే ఫ్లక్స్లో వచ్చిన చేంజ్ ఎంత? 0.001 వెబర్ బై టైంలో వచ్చినటువంటి చేంజ్ ఎంత? 0.1. అప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం. 100 ఇంటూ ఇదేమో 10⁻³ మీకు తెలుసు కదా, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అట్లా రాశా. బై ఇది 10⁻⁻1 అనమాట. ఈ 10⁻⁻1 పైకి వెళ్తే +1 అవుతుంది. అప్పుడు 10⁻⁻2 మిగులుతుంది పైన. 100 కూడా 10² కదా, ఓవరాల్గా వచ్చేది 1 అనమాట. 1 వోల్ట్ ఆన్సర్. 1 వోల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The magnetic force acting on a moving charge in a magnetic field is the product of 3 quantities, namely. ఇది ఏంటంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు BQV sin θ అని మనం నేర్చుకున్నాం. ఒక చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది BQV sin θ అని మనకు తెలుసు. అంటే అది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మీద, ఛార్జ్ మీద, వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఛార్జీ, స్పీడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇది కాదు. ఛార్జీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఛార్జీ, స్పీడు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది. ఛార్జ్ అంటే Q, స్పీడ్ అంటే V, ఫ్లక్స్ డెన్సిటీ అంటే B. ఆ అంశాల మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 3. నెక్స్ట్ క్వశ్చన్. An auto driver started an auto rickshaw with the help of a pulling rope. The device used by him to convert mechanical energy ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటారంటే డైనమో అంటారు. అదే రివర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్గా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే మోటార్ అంటారు. ఇక్కడ ఆన్సర్ డైనమో. నెక్స్ట్ క్వశ్చన్. Faraday's law of electromagnetic induction is a consequence of. ఇది శక్తి నిత్యత్వ నియమం యొక్క మరో రూపం. కాబట్టి ఇది కాన్సిక్వెన్స్ ఆఫ్ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాలి. ఫారడేస్ లా అనేది శక్తి నిత్యత్వ నియమం యొక్క మరో రూపము. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ది CGS యూనిట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీకి CGS యూనిట్ ఏంటి అంటే ఇక్కడ జౌల్, రాంగ్ ఇది. హీట్ ఎనర్జీ అనేది ఎనర్జీ, దాని MKS యూనిట్ జౌల్. అదే CGS యూనిట్ క్యాలోరీ. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.18 జౌల్స్ అని మీకు తెలుసు. కాబట్టి హీట్ ఎనర్జీకి CGS యూనిట్ అడిగితే క్యాలరీ అని చెప్పాలి, MKS యూనిట్ అడిగితే జౌల్ అని చెప్పాలి. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 27 degrees centigrade plus X is equal to 300 Kelvin. Then the value of X is. ఓకే, ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే జాగ్రత్తగా చూద్దాం. ఓకే, దీన్ని కనుక మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి తెలుసు, స్మాల్ t ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T అనే ఈక్వేషను. స్మాల్ t ఏమో సెంటిగ్రేడ్, క్యాపిటల్ T ఏమో కెల్విన్. ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ స్మాల్ t ప్లేస్లో 27 ఉంది, ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్. అంతే కదా. దీన్ని కంపేర్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా X ప్లేస్లో 273 ఉంది కాబట్టి X ఎంత అంటే 273 కెల్విన్.
Okay, next question. The pair of substances which have the same value of specific heat. స్పెసిఫిక్ హీటు సమానంగా ఉండేటువంటి పెయిర్ ఏంటి వీటిల్లో? కాపరు అల్యూమినియమా, జింకు ఐరనా, ఐసు కిరోసిన్ ఆయిలా, వాటరు ఐసా? ఇది మన క్వశ్చన్. ఇక్కడ చూడండి, మీ 10th క్లాస్ బుక్లో స్పెసిఫిక్ హీట్స్ లిస్ట్ ఇచ్చి ఉన్నాడు. వాటర్కి ఎంత అంటే స్పెసిఫిక్ హీట్ 1, ఐస్కి 0.5, అండ్ కిరోసిన్ ఆయిల్కి 0.5, అల్యూమినియంకి 0.21, ఐరన్కి 0.115. ఇలా ఉరామరిగా గుర్తుపెట్టుకోవాలి మనం. అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ తక్కువ ఉన్న చూడండి 0.031 లెడ్కి, అంతేనా? ఐరన్ కంటే లెడ్కే తక్కువ ఉంది. ఓకే, ఇక్కడ కనుక మనం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఐస్కి కిరోసిన్ ఆయిల్కి 0.5 ఉంది. కాబట్టి ఈ రెండిటికి స్పెసిఫిక్ హీట్ అనేది ఈక్వల్, అంతే కదా? సో మన ఆన్సర్ ఏంటంటే ఐస్ అండ్ కిరోసిన్ ఆయిల్. ఇక్కడ ఆన్సర్ రాంగ్. వాటర్ ఐస్ ఎట్ అవుద్ది, వాటర్కి 1.0, ఐస్కి 0.5 ఉంటాయి. నెక్స్ట్, డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఫ్రమ్ ఏ లిక్విడ్ టు సాలిడ్, ది ఇంటర్నల్ లిక్విడ్ నుంచి సాలిడ్కి వచ్చింది అంటే ఎక్కువ ఇంటర్నల్ ఎనర్జీ నుంచి తక్కువ ఇంటర్నల్ ఎనర్జీకి వచ్చిందనమాట. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ డెఫినెట్గా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, సాలిడ్ని వేడి చేస్తే అది లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ని హీట్ చేస్తే గ్యాస్ అవుతుంది. అంటే ఈ మూడిట్లో ఇంటర్నల్ ఎనర్జీ ఫస్ట్ గ్యాస్కి ఎక్కువ, కొంచెం తక్కువ లిక్విడ్, కొంచెం ఇంకా తక్కువ సాలిడ్. లిక్విడ్ నుంచి గ్యాస్కి వచ్చింది, సాలిడ్కి వచ్చిందంటే అర్థం ఏంటి? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ అంటే ఇది కదా. ఇంటర్నల్ ఎనర్జీ డెఫినెట్గా తగ్గుతుంది అనమాట, డిక్రీజెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్. డ్యూ అండ్ ఫాగ్ అనేది కండెన్సేషన్కి. డ్యూ అంటే ఏంటి? పొగమంచు. ఫాగ్ అంటే, డ్యూ అంటే తుషారం అంటారు. సన్న సన్న చుక్కలు వస్తాయి కదా వాటర్ మీద. డిసెంబర్ నవంబర్ నెలల్లో చిన్న చిన్న ఆకుల మీద వాటర్ కండెన్స్ అయ్యి, అంటే అది వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వస్తుంది కదా, అప్పుడు చిన్న చిన్న చుక్కలు వస్తాయి. దాన్ని తుషారము అంటారు. ఇంగ్లీష్లో అయితే డ్యూ అంటారు. ఫాగ్ అంటే పొగమంచు. ఇదేంటంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మీద కూడా నీరు వచ్చి కూర్చుంటుంది. ఇవన్నీ కూడా కండెన్సేషన్ అంటే అది వేపర్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి వచ్చిందనమాట వాటర్. ఓకేనా? అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 40 grams of water at 40 degrees centigrade is added to 10 grams of water at 80 degrees centigrade. The final temperature. ఈ ఫైనల్ టెంపరేచర్కి ఏంటి ఫార్ములా మనం చూద్దాం. ఫైనల్ టెంపరేచర్కి T is equal to M1T1 plus M2T2 by M1 plus M2 అని మనం నేర్చుకున్నాం. M1T1 అంటే, M1 అంటే మాసు, 40 into 40 1600, ప్లస్ M2T2 అంటే ఇక్కడ చూడు 10 into 80 అంటే 800 బై M1 ప్లస్ M2 అంటే ఇక్కడ 40 grams, ఇక్కడ ఒక 10 grams, 50 grams, అంతే కదా. అప్పుడు 1600 800 యాడ్ చేస్తే ఎంత? 2400 బై 50. 0కు 0 క్యాన్సిల్, 5 4s 20, ఇంకా 40 ఉంటుంది, 5 8s కాబట్టి 48 అనమాట ఆన్సరు. అది ఆన్సర్. సో ఇట్లా రిజల్టెంట్ టెంపరేచర్కి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 66. ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ వెన్ ఇట్ ట్రావెల్స్. ఇది మీరు చాలాసార్లు రిఫ్రాక్షన్ అనే లెసన్లో నేర్చుకొని ఉంటారు. ఇదేంటి అంటే ఇంటర్ఫేస్, కరెక్టేనా? ఇదేంటిది? నార్మల్ డ్రాన్ టు ది ఇంటర్ఫేస్. ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. అలా లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు పోవాల్సిన దారిలో కాకుండా ఇలా బెండ్ అయి వెళ్తుంది అనమాట. అంటే ఇటు, సారీ ఇటు ఇది కాదులే. సో ఇక్కడ అది అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది,
కాబట్టి అది ఖచ్చితంగా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తున్నదని అర్థము. దీన్ని గనక మీరు గమనిస్తే ఎయిర్ అనేది రేరర్ టు డెన్సర్, ఇది కాదు. వాటర్ టు ఎయిర్ అంటే డెన్సర్ టు రేరర్, ఇది రైట్. వాటర్ టు గ్లాస్, వాటర్ అంటే 1.33, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్కి 1.5. వాటర్ టు గ్లాస్ అంటే ఏంటి? రేరర్ టు డెన్సర్ అనమాట, ఇది రాంగ్. ఎయిర్ టు గ్లాస్ అంటే రేరర్ టు డెన్సర్, రాంగ్. సో ఖచ్చితంగా ఎటు పోయి ఉంటుంది? వాటర్ టు ఎయిర్ పోయి ఉంటుంది. ఇది కాదు ఆన్సర్, వాటర్ టు ఎయిర్. ఎట్లా చెప్తున్నారు సార్ మీరు అంటే ఖచ్చితంగా డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వెళ్తేనే అది అవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అయ్యేది. అలా కాకుండా రివర్స్ వెళ్తే ఇట్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. ఇక్కడ ఏది డెన్సరో ఏది రేరరో మాకెట్ట తెలియాలి సార్ అంటే వాటి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ మీకు గుర్తుండాలి. ఎయిర్కి ఎంత రిఫ్రాక్టివ్ ఇండెక్స్? అరౌండ్ 1, వాటర్కి 1.33, గ్లాస్కి 1.5. మీరు అప్పుడు చూసుకోండి, ఆ ప్రకారంగా మీకు తెలుస్తుంది క్లియర్గా. ఓకేనా? సో మన ఆన్సర్ అది, వాటర్ టు ఎయిర్. నెక్స్ట్ క్వశ్చన్ 68. If V1 and V2 are the speeds of light in two media of refractive indices N1 and N2, then అన్నాడు. ఇది మనం అప్పటికప్పుడు మీకు తెలుసు కదా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా N = C/V అని. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, V అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. మరి ఇది అన్ని N1 = C/V1 అని రాయొచ్చు, N2 = C/V2 అని రాయొచ్చు. సికి మాత్రం C1 C2లు పెట్టకూడదు, అది కాంతి వేగము మారదు కదా. మరి అప్పుడు N1/N2 = V2/V1 అని ఆన్సర్ వస్తుంది. సో N1/N2 = V2/V1 అనేది కరెక్ట్ ఆన్సర్. N1/N2 లేకపోతే V1/V2 = N2/N1, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The speed of light in vacuum is C. The speed of light in a medium of refractive index 4/3 is. ఇప్పుడే నేను చెప్పాను కదా N = C/V అనేది ఫార్ములా అని. మరి అప్పుడు N అంటే వాడే ఇచ్చున్నాడు ఏమని? 4/3 = C/V అని ఇచ్చున్నాడు. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4V = 3C అని వస్తుంది. V = 3/4 into C. సో V = 3/4 into C, ఆన్సర్ అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. స్టార్స్ అనేవి ఎందుకు ట్వింకిలింగ్ అపియర్ అవుతాయి అంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, దానికి కారణం. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, ఒట్టి రిఫ్రాక్షన్ అని కూడా అనకూడదు మనం, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. పట్టకంలో నుంచి కాంతి ప్రయాణిస్తే అది 7 రంగులుగా విడిపోతుంది అనమాట. when light ray passes through a prism it splits into 7 colors. this is called dispersion. total internal reflection అంటే మీకు తెలుసు, when light ray passes from denser medium into rarer medium at a particular angle, it grazes out the surface. if the angle is more than critical angle it bends to the same medium, that is called TIR. అంటే ఇవన్నీ వేరు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. నెక్స్ట్, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ ఆఫ్ డెప్త్ 4 మీటర్ ఇన్ ఫుల్ వాటర్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. when viewed from the top the bottom of the tank seem to at a depth of. ఇది ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక ట్యాంక్ ఉంది, ఎక్కడో కింద కాయిన్ వేస్తున్నాం మనం, దీని నిండా నీళ్లు ఉన్నాయి. ఓకేనా? రియల్ డెప్త్ ఎంత ఉందంటే D ఉంది. అంటే D డెప్త్లో ఉన్న కాయిన్ మనకు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది. మనం పైనుంచి కదా చూస్తున్నాం, అంటే మనకి X ఎత్తులోనే ఉన్నట్టు కనిపిస్తుంది. దీన్ని అప్పరెంట్ డెప్త్ అంటారు, దీన్నేమో రియల్ డెప్త్ అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N = రియల్ డెప్త్ బై అప్పరెంట్ డెప్త్, అది ఫార్ములా. సో ఇక్కడ అప్పరెంట్ డెప్త్ అడుగుతున్నాడు కదా, X = D/N అనమాట. D అంటే ఎంత ఇచ్చినాడు? రియల్ డెప్త్ 4 మీటర్స్ ఇచ్చినాడు, కాబట్టి 4/N ఎంత? 4/3 అని ఇచ్చాడు. అప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే 4/1
కింద తిరగదిప్పొద్దు 3/4 అంటే 3 మీటర్స్. దీని అర్థం ఏంటి? యాక్చువల్గా 34 మీటర్స్ లోతుంది, అడుగున కాయిన్ ఉంది. నీకేం కనిపిస్తుంది తెలిసిన పైన చూస్తే అడుగు 3 మీటర్స్లోనే ఉన్నట్టు అక్కడే కాయిన్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతాడు. డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నప్పుడు రియల్ డెప్త్ అంటే డి మైనస్ అప్పరెంట్ డెప్త్ ఎక్స్, డి మైనస్ ఎక్స్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే కాయిల్ ఎంత పైకి జరిగింది ఈ కాయిన్, అప్పుడు 4 - 3 = 1 అవుతుంది. డిస్ప్లేస్మెంట్ కనుక అడిగితే ఇక్కడ అడిగింది ఏంటి అంటే అప్పరెంట్ డెప్త్ అడిగాడు, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 3 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. A convex lens gives a virtual image when the object is placed on the principal axis. మీకు తెలుసు కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 6 కేసులు ఉన్నాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అలా చదువుకోనున్నారు. ఒకవేళ మళ్ళీ చూడండి, అవి చాలా ఇంపార్టెంట్ కదా. అందులో లాస్ట్ కేసు ఉంది ఏంటి? ఈ వస్తువుని గనక మనం ఎక్కడ పెడితే, ఇది కదా కాన్వెక్స్ లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇది దాని ఆప్టిక్ సెంటర్ కదా, ఇటువైపు ఒక ప్రిన్సిపల్ ఫోకస్, ఇటువైపు ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటాయి కదా. మనం వస్తువుని కనుక ఆప్టిక్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో కనుక పెట్టినట్టయితే ఆ ఒక్క కేసులో మాత్రమే విర్చువల్ ఇమేజ్ అని వస్తుంది. కాబట్టి బిట్వీన్ ది ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ 6 కేసులు కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. Irrespective of the position of the object on the principal axis, a concave lens always, concave lens అనగానే అందులో ఉండేది 2 కేసులే. మీరు మరలా నోట్స్ తీసి చూసుకోండి. కాన్కేవ్ లెన్స్ అనగానే 2 కేసులే ఉంటాయి. వస్తువుని ఇన్ఫినిటీలో పెట్టడం ఒక కేసు, ఇన్ఫినిటీ కంటే యువతల ఇంకెక్కడైనా పెట్టుకో అదొక కేసు. 2 కేసులు. 2 కేసుల్లో కూడా ఎప్పుడు కూడా చిన్నదైనటువంటి విర్చువల్ ఇమేజ్ నిటారుగా వస్తుంది. కాబట్టి విర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు విర్చువల్ ఇమేజ్ వచ్చేది డౌటే లేదు, చిన్నదిగా ఉంటుంది, ఎరెక్ట్ నిటారుగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3. నెక్స్ట్ క్వశ్చన్. ది లెన్స్ విచ్ ఈజ్ బౌండెడ్ బై 1 కర్వ్డ్ సర్ఫేస్. ఒకవైపే కనుకుండి ఒకవైపు ఉంటే దాన్ని ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అని కానీ ప్లేనో కాన్కేవ్ లెన్స్ అని కానీ అంటారు. ప్లేనో కాన్కేవ్ అనొచ్చు, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అనొచ్చు. ఏది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒకవైపు ఇలా స్ట్రైట్గా ఉండి ఒకవైపు ఉబ్బెత్తుగా ఉంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ఒకవైపు స్ట్రైట్గా ఉండి ఒకవైపు లోపలికి పోయి ఉంటే ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఇది. నెక్స్ట్. ఇఫ్ 25 centimeters each is the object and image distance due to a convex lens, then its focal length is. ఇది మనం చూడగానే చెప్పేసేదిను. ఎలా అంటే ఇలా కాన్వెక్స్ లెన్స్ ఉంది, ఈ C1 దగ్గర కనుక వస్తువుని పెట్టినట్టయితే డెఫినెట్గా ఇమేజ్ అనేది C2 దగ్గర వస్తుంది, తల్ల క్రిందులుగా వస్తుంది, అదే సైజు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 25 అట, ఇమేజ్ డిస్టెన్స్ కూడా 25 అయ్యానట. అంటే డెఫినెట్గా వాడు ఎక్కడ పెట్టాడో తెలుసా? వస్తువుని C దగ్గర పెట్టాడు, ఇమేజ్ కూడా C దగ్గరే వచ్చింది. అందుకని ఇటు 25 ఉంది, అటు 25 ఉంది. ఫస్ట్ మనకు తెలిసింది అది. ఈ 25 ఏంటి? ఇది 2F అంతే కదా, మధ్యలో క్యాపిటల్ F ఉంటుంది, ప్రిన్సిపల్ ఫోకస్, ఇది ఫోకల్ లెంగ్త్. సో 2F = 25 అవుతుంది. మరి స్మాల్ ఎఫ్ ఎంత అంటే 12.5 సెంటీమీటర్ అవుతుంది ఫోకల్ లెంగ్త్ అది. నెక్స్ట్ క్వశ్చన్. ది యాంగిల్ బిట్వీన్ పెరాక్సియల్ రేస్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఇప్పుడు ఇలా కాన్వెక్స్ లెన్స్ ఉందనుకోండి, మధ్యలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందనుకోండి, లైట్ రేసు ప్రిన్సిపల్ యాక్సిస్కు చాలా దగ్గరగా పోయే వాటిని పెరాక్సియల్ రేస్ అంటారు. ఎక్కడో అంచెంబడి పోతున్న రేస్ని మార్జినల్ రేస్ అంటారు. ఇది కాన్వెక్స్ లెన్స్. మధ్యలో ఉన్నది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కు అతి దగ్గరగా పోయే రేస్ ఏవైతే ఉన్నాయో అవి పెరాక్సియల్ రేస్ అనమాట. అవి ప్రిన్సిపల్ యాక్సిస్తో ఏమి యాంగిల్ చేయవు, ప్యారలల్గా ఉంటాయి, కాబట్టి 0. ఈ అంచెంబడి పోతున్నాయి చూడు, అవి మార్జిన్ ఎంబడి పోతున్నాయి కాబట్టి మార్జినల్ రేసు. అవి ఒక్కొక్కసారి ఇట్లా యాంగిల్ చేయొచ్చు, కాబట్టి వాటి గురించి కాదు ఇదే.
నెక్స్ట్ క్వశ్చన్ అంటే 77ది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. ఆన్సర్ డిస్పర్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ది లైట్ విచ్ హ్యాస్ ది మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్. ఇదేంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది ఒక ప్రిజం కదా, ఓకేనా. ఇప్పుడు ఇదేంటంటే దాని మీద ఏదో సమ్ వైట్ లైట్, ఇగో వైట్ లైట్ ఇలా వచ్చి దీని మీద పడిందనమాట. ఈ వైట్ లైట్ అది 7 కలర్స్గా విడిపోతుంది. అందులో తక్కువ వంగేది రెడ్ కలర్, ఎక్కువ వంగేది ఏంటంటే వైలెట్ కలర్. ఇట్లా. సో వీటిలో మినిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉండేది రెడ్ కలర్కి, మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉండేది వైలెట్ కలర్కి. సో మన ఆన్సర్ ఏంటంటే వైలెట్ కలర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ కలర్ ఆఫ్ ది స్కై, ఆకాశము నీలి రంగులో ఉండటానికి కారణము స్కాటరింగ్ అన్నమాట. భూ వాతావరణములో ఉండే నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ వాటి సైజ్ ఎంత ఉంటుందంటే బ్లూ కలర్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ తోటి కంపేరబుల్గా ఉండటం వల్ల బ్లూ కలర్ని ఎక్కువ స్కాటర్ చేస్తాయి అవి. అందువల్లనే ఆకాశము నీలి రంగులో బ్లూ కలర్లో ఉంటుంది. కాబట్టి స్కై ఎందుకు బ్లూ కలర్లో ఉంటుందనగానే నీకు ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ స్కాటరింగ్, రెండోగా తెలియాల్సిన పాయింట్ నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్, మూడో పాయింట్ నీకు తెలియాల్సింది ఏంటంటే వీటి యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే బ్లూ కలర్ లైట్ వేవ్ లెంగ్త్తో కంపేరబుల్గా ఉంటుంది కాబట్టి ఇవి బ్లూ కలర్నే స్కాటర్ చేస్తాయి. అది నీకు తెలియాలి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్ ఈజ్. పవర్కి ఫార్ములా ఏంటంటే 100/f. f సెంటీమీటర్స్లో ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే ఈ ఫార్ములా వేయాలి. ఆ ప్రకారం P ఈజ్ ఈక్వల్ 100/20 అవుతుంది. 20 ఇచ్చాడు కదా ఫోకల్ లెంగ్త్, అప్పుడు 5 డయాప్టర్స్. పవర్కి యూనిట్ ఏంటి డయాప్టర్స్, 5 డయాప్టర్స్. మీకు ఫోకల్ లెంగ్త్ ఇస్తే పవర్ కనుక్కోవాలి, పవర్ ఇస్తే ఫోకల్ లెంగ్త్ కనుక్కోవాలి. దేనికైనా సరే ఇదే ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, హైపర్మెట్రోపియా తర్వాత మయోపియా బాగా నేర్చుకొని ఉంటారు. హైపర్మెట్రోపియాలో ఇమేజ్ అనేది రెటీనా కంటే అవతల ఏర్పడుతుంది, అవునా. కాబట్టి బియాండ్ ది రెటీనా అనేది కరెక్ట్ ఆన్సర్. బిఫోర్ ది రెటీనా కాదు, ఇక్కడ బియాండ్ ది రెటీనా. రెటీనా కంటే అవతల ఇమేజ్ ఏర్పడటం వల్లనే హైపర్మెట్రోపియా అనే దృష్టి దోషం వస్తుంది, దూరదృష్టి అంటారు దీన్ని. దీన్ని మనం ఎలా రెక్టిఫై చేస్తాము అంటే బై యూజింగ్ ఏ సూటబుల్ కాన్వెక్స్ లెన్స్. తెలుసు కదా మీకు. సో ఆన్సర్ ఏంటంటే బియాండ్ ది రెటీనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ ఐ 2.5 సెంటీమీటర్స్ ఇస్ ది డిస్టెన్స్ బిట్వీన్ కంటి లోపల లెన్స్కి రెటీనాకు మధ్య ఉండే డిస్టెన్స్. ఇది కంటి లోపల ఐ లెన్స్కి రెటీనాకి మధ్య ఉండే డిస్టెన్స్ 2.5, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఓల్డ్ ఏజ్, కాస్త వయసు పెరిగే కొద్ది ది వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది మనకు మామూలుగా జనరల్గా 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి కంటికి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ అది దూరం జరుగుతుంటుంది అనమాట, లార్జర్ వాల్యూ ఉంటుంది దానికి. అందుకనే పేపర్ కూడా పెద్దవాళ్ళు దూరంగా పెట్టి చదువుతుంటారు, మీరు గమనించారా. సో లార్జర్ వాల్యూ ఉంటుంది దానికి, ఆన్సర్ అది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ P ఈజ్ ఈక్వల్ టు VI. అది ఫార్ములా. P ఈజ్ ఈక్వల్ టు VI అంటే ఎలక్ట్రిక్ పవర్ అనేది వోల్టేజ్ కరెంటుల యొక్క ప్రొడక్ట్. వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, కరెంట్ వాడే ఇచ్చాడు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, P ఈజ్ ఈక్వల్ టు VI. కాబట్టి అది ఆ రెండిటి యొక్క ప్రొడక్ట్, వోల్టేజ్ అండ్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 3 రెసిస్టెన్సెస్ 4 ohms, 0.4 ohms, 0.04 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సిరీస్లో కనెక్ట్ అయినాయి అంటే నీకు ఫార్ములా తెలుసు కదా, R ఈజ్ ఈక్వల్
R1 ప్లస్ R2 ప్లస్ R3 అని నీకు తెలుసు. అప్పుడు ఈ 3 యాడ్ చేయాలి. 4 ప్లస్ 0.4 ప్లస్ 0.04 ఆ 3 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ యాడ్ చేస్తా 4.00 తర్వాత 0.4 తర్వాత 0.04 ఇంతే కదా యాడ్ చేసే పద్ధతి. అప్పుడు 4.44 వస్తుంది అనమాట అన్ని ఓమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. అసలు ఓమ్స్ లా అనేది కండక్టర్స్కే అప్లికబుల్, సెమీ కండక్టర్స్కి నాట్ అప్లికబుల్. కాబట్టి ఏ అనేది రాంగ్, బి రైట్, ఓన్లీ బి ఈజ్ ట్రూ, అదే ఆన్సర్. అందుకనే ఓమ్స్ లా అని ఫండమెంటల్ లా కాదు అంటారు. ఓమ్స్ లా ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ లా, అది ఫండమెంటల్ లా కాదు. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఓన్లీ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. అది అన్ని పదార్థాలకు వర్తించినట్టయితే అది యూనివర్సల్ లా అయ్యేది. V ఈజ్ ఈక్వల్ టు IR అనేదే కదా ఓమ్స్ లా అంటే. ఈ V ఈజ్ ఈక్వల్ టు IR అనేది యూనివర్సల్ లానా అని మిమ్మల్ని అడిగితే కాదు అని చెప్పాలి. ఎందుకని? అది కొన్నిటికి అప్లికబుల్, కొన్నిటికి కాదు. మెటాలిక్ కండక్టర్స్కి అప్లికబుల్, సెమీ కండక్టర్స్కి అప్లికబుల్ కాదు. వీటిని ఒమిక్ రెసిస్టర్స్ అంటారు. ఏ వేటికైతే అప్లికబులో వాటికి, ఏ వేటికైతే అప్లికబుల్ కాదో వాటిని నాన్ ఒమిక్ రెసిస్టర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 6 వాట్ ఇంటూ సెకండ్. వాట్ ఇంటూ సెకండ్ అంటే జౌల్, కాబట్టి 6 జౌల్ అంతే ఆన్సర్. ఎలా తెలుసు మనకి అంటే ఈ పవర్ అనేది వర్క్ బై టైం కదా, అవునా? మరి వర్క్ ఈజ్ ఈక్వల్ పవర్ ఇంటూ టైం. ఇక్కడ ఇది పవర్కి యూనిట్ ఇచ్చాడు వాట్ అనేది, టైంకి యూనిట్ ఇచ్చాడు ఇక్కడ. అప్పుడు ఖచ్చితంగా వర్క్ యూనిట్ రావాలిగా. సో జౌల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇంటూ సెకండ్. అలా చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్. ది రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై సైంటిస్ట్. కరెంట్కు వోల్టేజ్కి V ఈజ్ ఈక్వల్ టు IR, ఓమే కదా చెప్పింది. V ఈజ్ ఈక్వల్ టు IR అని చెప్పింది ఓమే. నెక్స్ట్ క్వశ్చన్. ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ కిలోవాట్ అవర్స్ కన్జ్యూమ్డ్ ఇన్ ఆపరేటింగ్ ఏ బల్బ్ ఆఫ్ 40 watts ఫర్ 5 hours ఇన్ ఏ డే ఇన్ ఏ మంత్ ఆఫ్ 30 days ఈజ్. కిలోవాట్ అవర్స్ ఎన్ని అనేది క్వశ్చన్. మనం ఎంత కరెంటు వాడుకున్నాం, కిలోవాట్ అవర్స్ ఎంత అన్నప్పుడు వాటేజ్ ఇంటూ టైం బై 1000 ఎందుకు వేస్తున్నామంటే కిలోవాట్ అవర్స్లోకి మార్చడానికి. వాటేజ్ ఎంతది? 40 watts కాబట్టి 40. టైం ఎంత? రోజుకు 5 గంటలు ఇంటూ 30 రోజులు బై 1000. ఇక్కడ 3 zeros ఉంటే ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్. ఇంకా పైన ఎంత వచ్చింది చూడు, 4 5 20 23 60 60/10 అంటే 6. సో ఆన్సర్ ఎంత అంటే 6 కిలోవాట్ అవర్. కాబట్టి కిలోవాట్ అవర్స్ కావాలంటే నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాటేజ్ ఇంటూ టైం బై 1000 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజరింగ్ ఫంక్షన్ ఆఫ్ మల్టీమీటర్. మల్టీమీటర్ తోటి మనం వేటిని కొలవచ్చు అంటే ఓమ్స్ లాలో V ఈజ్ ఈక్వల్ టు IR కదా ఓమ్స్ లా. ఈ మూడింటిని కొలవచ్చు. వోల్టేజ్ని కొలవచ్చు, కరెంటుని కొలవచ్చు, రెసిస్టెన్స్ని కొలవచ్చు. అంతేగాని అవి కాకుండా వేరే వాటిని మల్టీమీటర్ తోటి మనం మెజర్ చేయలేము. కరెంటుని మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ ఓకే, రెసిస్టెన్స్ ఓకే, ఛార్జ్ని మనం మెజర్ చేయలేము. కాబట్టి ఛార్జ్ అనేది ఇంటూ పెట్టాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ పాలిటెక్నిక్లో ఫిజిక్స్ మాత్రమే మనం అటెంప్ట్ చేసామన్నమాట. ఫిజిక్స్ మీరు జాగ్రత్తగా చూడండి, మీకు ఎంత అర్థమవుతున్నా ఎలా కావాలనేది నాకు ఎన్ని ఎక్కువ కామెంట్స్ లైక్స్ వస్తే నెక్స్ట్ నేను కూడా మీకు అంత ఎక్కువ ఉపయోగపడతాను అండ్ మీరు రెస్పాండ్ అయినట్టు నాకు తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి మీరు ఇది చూసిన తర్వాత ఆ పని మీద ఉండండి. ఓకే, రైట్.